బువ్వ షార్ చేసుకున్నాము. ఈ రాయితేనే కదా మన అమ్మ వాళ్ళ అబ్బరు బువ్వ చేస్తానండి పాతకాలంలో. ఈ బువ్వను షార్ చేసుకున్నాము. ఈ రాయికి పెట్టి ఈ రాయికి పెట్టి ఈ రాయికి పెట్టి ఈ రాయికి పెట్టి ఈ రాయికి పెడదాము. బువ్వ చేసుకున్నాము. దమ్మా బువ్వ చేసుకొని తిన్నాము. ఇంకా కానే కాలేదు. ఏం బువ్వ ఏమోను ఇది కాలేదప్పు. నేను కాలేదు బువ్వ ఇది ఏమోనే. పౌరా వీడలు ఇస్తున్నారు. నన్ను స్కూల్కి పంపుతారా? మా డాడీ దగ్గర పోతా చెప్తాను వచ్చా. డాడీ పౌరా వీడలు ఇస్తానంటే ఆటాకునే వేయించా. స్కూల్కి పోకుండా అక్కడ పెట్టు నువ్వు. నేను ఆటాకునే వేనప్ప. స్కూల్కి పోమంటే నాకు 10 రూపాయలు ఇస్తే పోతా, లేకపోతే పోను. ఐవాడిని ఇంతకు వచ్చిందయ్యా. లేదు నాకు తీసుకుండేకి లేదప్ప 10 రూపాయలు. రేపు ఇస్తాపో. నేరం కొడతాది. నాకు 10 రూపాయలు ఇస్తే పోతా. 10 రూపాయలు తీసుకొని పో సర్దుకోపో. లేపా 10 రూపాయలు పోతాను. రేపు ఇస్తాపో 10 రూపాయలు. మరి నేను రేపు పోతా. నేను రేపు పోతాను. 10 రూపాయలు పెట్టి పనికి పోలేదు కట్టప్ప. రూపాయలు చూకొస్తారు అంత అంతేరా. 20 అప్ప. 10 రూపాయలు కాదు. రూపాయలు ఇచ్చినావు కానీ నేను స్కూల్కే పోను. ఆటకుండా పోతాను. 10 రూపాయలు ఇమ్మంటే పీడు కానీ మళ్ళీ బడికి పోవాలంటే. రేపు పోతాను తప్ప. రేపు పనికి పోతా. మార్కెట్ నేను వస్తాను. నేను వస్తాను. బాచి పోతాను. నేను వస్తాను. బడికి పోను. బడికి పోను. వచ్చిన కొట్టు. చాక్లెట్ రాపప్ప. నాకు తీసుకునే కుక్కు కావాలా. తీసుకునే లేకపోతే తీసుకున్నారా? నాకు తీసుకునే కుక్కుకి ఎంత అందగాడు. అంగి అంగి ఉంది. పట్టంగి 4 ప్యాంట్లు రూపాయలు చూడప్ప. ఇట్టి పెట్టినారు. రూపాయలు చూడు. నిన్న గుడ్డినా కొడుకప్ప. హైదరాబాద్ పోతాను. రాయి కాదు పది రాయి మాప 200 రూపాయలు నోటు పద. 200 రూపాయలు నోటు. ఓపా 200. ఓ గవర్నర్ రాపా. ఆటాకుండే పిల్లలు కూడా లేరు. బిస్కట్లు తెచ్చుకో. బిస్కట్లు నా కొడుకు అసలు పోతారో ఏమో. ఆటాకుండే పిల్లలు కూడా దిక్కులు. అమ్మతా పోతుంది. తండ్రికి నాడదానిపో. జ్యూస్ తాగుతావా? జ్యూస్
జ్యూస్ జ్యూస్ నాకొద్దు పో పట్టు జ్యూస్ ఇస్తానప్ప ఆరవద్దు పప్పు జ్యూస్ ఇస్తా 10 రూపాయలు ఇమ్మంటే కొనుక్కుండే కప్ప ఆరవద్దు పో నేను ఆటాకుంటాను జ్యూస్ జ్యూస్ కమ్మనైన జ్యూస్ పట్ట అప్పుడు తాళాకు దుద్దు తాళాకు దుద్దు 10 రూపాయలు ఇచ్చేకి మళ్ళీ నోట్స్ తప్పకి కమ్ముకి తప్పది దుద్దుంటాయి బాగుంది 10 రూపాయలు ఇచ్చేకుండి తప్పకి మా అమ్మ చెప్పతాను చెప్పతాను 600 చెప్పొద్దప్ప చెప్పొద్దు చెప్పతాను మా అమ్మ చెప్పతాను నీకు సాయం చేస్తాను నీకు రాపా కథ ఇదో 200 రూపాయలు నోటు తండ్రికాయలు వస్తావా సరేలేమ్మా తండ్రికాయలు వస్తే నేను రేపు స్కూల్కి పోతాలేమ్మా సరే కొనుక్కుని మా ఇంటి పూజని సరేలేమ్మా కాపాడాలన్న పోనీ అమ్మ చెప్పింది బల్లె గోలేదు గెగ్గిన గురిగిన బల్లె గోలేదు బల్లె గోలేదు ఎగురు కట్టేసిన దుమ్మ